వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి వారికి శుక్రకేతువులు దశమ స్థానంలో కలిసి ఉంటున్నారు. మీ యొక్క లగ్నం నుంచి లేదా మీ రాశి నుంచి సప్తమ వ్యయాధిపతి అవుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మీ పర్సనల్ చార్ట్లో కూడా మీ జన్మజాతకంలో శుక్రకేతువులు ఏ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వృశ్చికం వారికి సప్తమాధిపతి అంటే వివాహము, జీవిత భాగస్వామి మరియు పార్ట్నర్స్ కారక స్థానమైనటువంటి శుక్రుడు సప్తమాధిపతి దశమంలో కేతువుతో ఉంటున్నాడు. అదేవిధంగా వ్యయాధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి మీరు ఇక్కడ పాయింట్ నెంబర్ 1, వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపాటుగా అస్సలు నిర్ణయం తీసుకోకండి. ఇక రెండవ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో, మూడోది ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో, మీ విషయంలో ఈ 3 విషయాలు జాగ్రత్త పడాలి. ముందే మీకు కేతువు దశమంలో ఉన్నాడు. సహజంగా కేతువు దశమంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడము, మానేయాలనిపించడము, లేకపోతే ఏదో అనీజినెస్ ఉండడం, చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత కొలీగ్స్తో బాస్తో తెలియని ఒక స్ట్రెస్ ఉండడం ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే శుక్రుడు వచ్చి చేరాడో దాని యొక్క విషయంలో మరింత డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది ఆ యొక్క కాంబినేషన్ అనేటువంటిది. మరి అదేవిధంగా మీ యొక్క సంతానం విషయంలో కూడా వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామిని ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అంటే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి విషయంలో కనుక చూసుకుంటే ఈ శుక్రకేతువులు దశమంలో ఉన్నందుకు తండ్రిని ఎవరికి ధనం ఇవ్వద్దని చెప్పండి. అందులోనే ముఖ్యంగా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాలు, ఇట్లాంటి విషయాల్లో. అయితే మరి ఈ శుక్రకేతువులు ఇలా ఉన్నందుకు మీరు చేయవలసింది ఏమిటి? లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ముఖ్యంగా ఉద్యోగంలో ఎక్కువ సఫర్ అయ్యేటువంటి వారు, అలా కాదండి మేము ఆల్రెడీ శుక్రకేతువులు ఏమో చూస్తే జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటుంది అంటున్నారు, మేము వివాహం ఏమో సెట్ చేసేసుకున్నాము, మరి అలాగా ఇక తప్పదు మార్చలేమని అడ్వాన్స్లు ఇచ్చేసుకున్నాం అన్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అని నామం చేయండి. పార్ట్నర్స్ నమ్మి లేదా పార్ట్నర్స్ యొక్క ప్రోద్బలంతో లేకపోతే పార్ట్నర్స్ యొక్క ఒత్తిడి వల్ల ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఇలాంటివి ఏమీ చేయకండి దయచేసి. అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము కాలభైరవుడి యొక్క అష్టకము లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనకి ఈ శుక్రకేతువులు ప్రతి లగ్నానికి కూడా అంటే 12 లగ్నాల వారికి కూడా లగ్నం నుంచి 12 స్థానాల్లో ఉంటే ఏమిటి అనే విషయం కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. శుక్రుడు కేతువు, శుక్రుడు అంటే లగ్జరీ, అదేవిధంగా ధనము, వివాహము, సౌఖ్యము, సుఖము, వీటన్నిటికీ కారకుడు శుక్రుడు. అదేవిధంగా కేతువు వైరాగ్యము, ఆటంకాలు, ఆధ్యాత్మికత, మరియు ఒక టాప్ పొజిషన్లోకి ఎవరు టచ్ చేయలేనంత పొజిషన్లోకి వెళ్ళిపోవడము, ఫ్లాగ్, ఇలా అన్ని చెప్తూ ఉంటారు. ధ్వజము అంటూ ఉంటారు కేతువుని. ఇక్కడ ఏంటంటే ఈ 2 గ్రహాల కలయిక ఎప్పుడైనా గోచారంలో జరిగినప్పుడు కానీ మన జన్మజాతకంలో ఉన్నప్పుడు కానీ మనం చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే మీకు ఏ భావంలో ఉన్నా దాని యొక్క ప్రభావం ఉండదు. పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది లగ్నంలో ఉందనుకోండి ఈ కాంబినేషన్, ఎందుకంటే 2 గ్రహాల కలయిక అనేటువంటిది అదొక యోగాన్ని క్రియేట్ చేస్తుంది. యోగము అంటే కలయిక అని అర్థం. మీకు రాశిలో ఉన్నది లేదా ఒక రాశిలో ఒక గ్రహం ఉంది, అదొక యోగం. ఆ గ్రహం పలానా నక్షత్రంలో ఉంది, అదొక యోగం. ఆ యొక్క గ్రహం మరొక గ్రహంతో కలిసి ఉంది, ఇంకొంచెం బలమైనటువంటి యోగం. గ్రహ కలయికలు అనేటువంటిది బలమైనటువంటి యోగాలు. రాశిలో ఒకవేళ శుక్రకేతువులు ఎవరికి ఉన్నా, బట్ లగ్నాన్ని బట్టి కొంచెం మారిపోతూ ఉంటుంది దాని యొక్క ప్రెడిక్షన్ ఇచ్చేదాన్ని. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాల్లో వీళ్ళు కొన్ని మెటీరియల్ లైఫ్ సంబంధించిన కొంచెం లగ్జరీ రిలేటెడ్ వాటి విషయంలో కొంచెం విముఖతగా ఉంటారు వీళ్ళు. అదేవిధంగా వివాహం విషయంలో కావచ్చు, కొన్ని లగ్జరీ రిలేటెడ్, కొన్ని సుఖ సంబంధించిన విషయాలు కొంచెం దూరంగా ఉండే లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను, ఈ కాంబినేషన్ మీ జన్మజాతకంలో ఈ మహాదశ అంతర్దశ మీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే అశ్విని, మక, మూల నక్షత్రాలు పుట్టారు, లేదా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు పుట్టారు. అప్పుడు చిన్నప్పుడు అయిపోతుంది, చిన్నప్పుడు ఉంటుంది. లేదా ఇవి దాటి రవి నక్షత్రం, చంద్ర నక్షత్రం అంటే కృతిక, ఉత్తరాషాఢ కానీ, లేనట్లయితే రోహిణి, హస్తాశ్రవణంలో కానీ, ఇలా తర్వాత నక్షత్రాల్లో పుడితే
ఈ యొక్క దశ రావడానికి దాదాపుగా మీకు 90 ఏళ్ళు టైం పడుతుంది. కాబట్టి 90 ఏళ్ళప్పుడు వచ్చిన పెద్ద ఫలితం ఉండదు దానివల్ల. కాబట్టి ఈ మహాదశ ఉందా లేదా, ఈ అంతర్దశలు ఏమైనా ఉన్నాయా, మహాదశ మీ జీవితంలో ఉన్నప్పుడే మీకు ఆ అంతర్దశలు కూడా దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా 2వ స్థానంలో శుక్రుడు కేతు ఉన్నారు, ఆ మహాదశలు అంతర్దశలు వచ్చాయి మీకు. అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ధన విషయంలో ఎవరికి ఇవ్వకండి. ఇచ్చారు అంటే డబ్బులు ఇరుక్కుపోతే ఇంక వెనక్కి రావు ఎట్టి పరిస్థితుల్లో. ఇక 3వ భావంలో ఉన్నదనుకోండి శుక్రకేతువులు, అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా శుక్రకేతువులు కనుక 3లో ఉన్నట్లయితే అక్కడ కలిగేటువంటి ఫలితాలు వెరీ 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 క్లియర్. మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ స్త్రీలతోని కానీ ఎవరితోనైనా మాట్లాడుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ధనం, అంటే ఎవరికో మనం డబ్బులు ఇప్పిస్తున్నాం, మన మధ్యలో ఉండి మనం సంతకం పెట్టాం చూడండి, మనం ఒక్కోసారి ఈయన సాక్షాంతకం పెట్టినందుకు లేకపోతే ఈయన హామీగా ఉన్నందుకు ఈయన కట్టాల్సి వచ్చిందండి అంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మధ్యవర్తిత్వంగా ఉండకూడదు శుక్రకేతువులు 3లో ఉన్నట్లయితే. అయితే ఒక్కోసారి ప్రతిసారి శుక్రకేతువులే కాదు, ధనాధిపతి పాపకత్తెరలో ఉన్నా లేకపోతే 3వ స్థానంలో ఉండే గ్రహాల చేత అస్తంగత్వంలో ఉన్నా సరే ధనాధిపతి ఈ రకమైన ఫలితాలు వస్తాయి. చాలా లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి మనం మధ్యవర్తిత్వంగా వెళ్ళి ఇబ్బంది పడుతున్నామంటే. అదేవిధంగా శుక్రకేతువులు 4లో ఉన్నారు, పొరపాటును కూడా మీ పేరు మీద ఎటువంటి వాహనాలు గృహాలు ఉండకూడదు. సహజంగానే శుక్రకేతు కనుక లగ్నం నుంచి 4వ భావంలో ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మెటీరియల్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళ పేరు మీద ఉండకపోతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఉన్నా కొద్దీ ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది కాకపోతే వాళ్ళ ఇంట్లో కనుక అమ్మవారిని నిత్యము పూజిస్తూ గణపతిని పూజిస్తూ ఉంటే అది మళ్ళీ పాజిటివ్గా మారుతుంది. ఒక యోగం అనేటువంటిది కొన్నిసార్లు కొన్ని వాటి వల్ల అది పాజిటివ్గా కూడా మారుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చెస్ ఆడుతున్నాడు, చెస్లో బాగా నిష్ణాతుడు, అతను చెస్ గేమ్లోకి వెళ్తే ఆయన గొప్ప వ్యక్తి అవుతాడు, కానీ ఆయన వెళ్ళి మనల్ని క్రికెట్ ఆడమంటే ఆడలేడు. ఎందుకు? క్రికెట్లో ఓడిపోయినంత మాత్రం, క్రికెట్లో లేనంత మాత్రాన అతను ఆ యొక్క జీవుడు ఎందుకు పనికిరాడని కాదు, అతనికి ఏ యోగం ఉందో దేనిలో తెలివితేటలున్నాయి దాంట్లోకి వెళ్ళగలగాలి. ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేది ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. పంచమంలో ఉన్నాడు శుక్రకేతువులు, అలాంటప్పుడు సమ్ టైమ్స్ కొంతమందికి స్త్రీ సంతానం కలగడము, సంతానం దూరంగా ఉండడం, సంతానం పొందే విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పంచమంలో ఉన్నప్పుడు ఉపాసనా మార్గంలో ఉంటే, అది కూడా లక్ష్మీ గణపతి ఉపాసనా మార్గంలో ఉంటే అన్ని విజయాలు జరుగుతాయి వీళ్ళకి. 6వ భావంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో, ఎందుకంటే ఇది స్త్రీ శాపం కింద చెప్తారు, స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం కానీ స్త్రీలతో అనవసరమైనటువంటి వీటిలో కానీ వెళ్ళకూడదు. వివాహం చేసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, 6లో ఉన్నా 7లో ఉన్నా కూడా. ఇక అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అతి వేగం అనేటువంటిది అస్సలు పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. భాగ్యస్థానంలో ఉన్నాడు, ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలకు వెళ్తే వీళ్ళ లైఫ్ అనేటువంటిది మంచి టర్నింగ్ తీసుకుంటుంది. దశమ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు చేసేటువంటి ఉద్యోగంలో కొన్నిసార్లు స్త్రీ మూలకంగా, అది స్త్రీకైనా పురుషుడికైనా స్త్రీ మూలకంగానే వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి స్త్రీలతో ఎటువంటి ఇవి పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా మీ పని అనేది మీరు చేసుకుని రావడం చాలా ముఖ్యం. ఒక్కోసారి సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బాసే స్త్రీమూర్తి అవుతుంది అక్కడ. అప్పుడు ఇదంతా ఎందుకు ఉంటుంది, వాళ్ళేదో పని కట్టుకొని కావాలని చేయడం పక్కన పెడితే వీళ్ళకి యోగం కర్మకారకుడు, అంటే పూర్వజన్మ కర్మ ఉంది, అంటే పూర్వజన్మలో వీళ్ళు ఏదో స్త్రీని ఆ యొక్క జీవుడిని ఏదో అన్నారు, ఆ కర్మ ఈ రూపంలో వచ్చిందనమాట. లాభస్థానంలో గనక శుక్రకేతువులు ఉంటాయి, వీళ్ళు స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి కార్యక్రమాలు చేయడానికి బాగుంటుంది, కానీ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు మాత్రం ఇబ్బంది వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ విషయంలో గమనించుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ యొక్క విషయంలో అంటే ద్వాదశ స్థానంలో ఎవరికైనా ఉంది, సహజంగా సింగిల్గా శుక్రుడు ఉంటే చాలా మంచిది, ద్వాదశంలో అన్ని కంఫర్ట్స్ అనుభవిస్తాడు, తండ్రి యొక్క ఆస్తి వస్తుంది, మంచి జీవిత భాగస్వామి వస్తుంది, జీవిత భాగస్వామి ద్వారా సుఖపడతాడు కూడా జీవుడు. కానీ ఎప్పుడైతే మీకు ద్వాదశంలో కాకుండా ఏకాదశంలో శుక్రుడు ఉంటే మంచిది కాదు, ఇది ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే ద్వాదశంలో శుక్రుడితో పాటు కేతు ఉంటే మళ్ళీ మంచిది కాదు. ఎందుకు? అతను ఇవ్వాల్సిన సుఖాలన్నింటినీ కూడా ఈ కేతువు బ్రేక్ చేస్తున్నాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అలాగే ఈ యొక్క గ్రహస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మీరు అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు
అందులో ముఖ్యంగా ఈ శుక్రకేతు కాంబినేషన్ ఉండేటువంటి వారు ఒక నామం, 2 నామాలు కలిపి కనుక లలితా సహస్రనామాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏమిటది అంటే ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఓం శ్రీమాత్రే నమః. ఇది గనక మీరు చేశారు ఖచ్చితంగా బాగుంటుంది. లేదంటే మాకు ధనస్థానంలో ఉండి చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇక్కడ ఏంటి, ఒక్కొక్కసారి శుక్రకేతువులు ఉన్న ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు దానికి సంబంధించిన ఫీల్డ్స్లో ఉంటారు, లేదా ఆ శుక్రకేతువులు ఒక్కొక్కసారి శుభకత్తెరలో ఉంటారు. అంటే 2 శుభగ్రహాల మధ్యన ఉన్నప్పుడు శుక్రకేతు ప్రభావం తగ్గుతుంది. ఇలా ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి మనం డెసిషన్ తీసుకోవాలి, కానీ వెంటనే శుక్రకేతువులు కనబడగానే భయపడిపోవడం అలా అనుకోవడం కాదు. సో ఈ రకంగా చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.